హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను చూడండి ఈ 2 కాకరకాయలతో ఫ్రై చేస్తున్నాను. దానికి నేను చేసే విధానం నా స్టైల్లో అనమాట. ఉప్పు, కారం, ఒక హాఫ్ కప్పు పుట్నాలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు. అయితే పుట్నాలు, ఉప్పు, కారం, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి, పౌడర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఓకేనా? ఆ ప్రొసీజర్ చూపిస్తాను. ఇది చాలా బాగుంటుంది, తప్పనిసరిగా ట్రై చేయండి. ఇప్పుడు చూడండి, కాకరకాయ ముక్కలు ఇలా చిన్నగా కట్ చేశాను అనమాట. మీకు తెలుసు కదా, నేను కాకరకాయ పైన చెక్కను, గింజలు కూడా తీయను. అందుకని మొత్తం అంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. తర్వాత ఉప్పు, కారం, తర్వాత ఏమో ధనియాలు, జీలకర్ర అవన్నీ కూడా వేసేసి, పుట్నాలు కూడా వేసేసి అవన్నీ మనం మిక్సీ చేసుకుందాం. పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి. ఆ ప్రొసీజర్ అంతా చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు చూడండి, స్టవ్ ఆన్ చేసి నేను పాన్ పెట్టాను. దాన్ని కొద్దిగా ఆయిల్ వేద్దాం. చాలు, ఎక్కువ అక్కర్లేదు. వేసిన తర్వాత దీనిలో ఇంకా ఏమి పోపులు ఏమి వేయక్కర్లేదు. మనం తీసుకున్న కాకరకాయ ముక్కలు వేద్దాం. ఈ కాకరకాయ ముక్కలు వేసేద్దాం. ఇది నా ఓన్ స్టైలు. చెప్పాను కదా, చాలా వంటలు రకరకాలుగా ట్రై చేసి ఇంకా ఇది బాగుంది అనుకున్న దానికి నేను ఫిక్స్ అవుతాను, అవి చేస్తూ ఉంటాను. అయితే ఈ కాకరకాయ ఫ్రై నేను ఎలా చేస్తాను అంటే, చక్రాలుగా కోసి చేసేది ఒక టైపు, ఇది వరకు పెట్టాను. తర్వాత ఇది మరో టైప్ అనమాట. ఇదైతే అది చక్రాలుగా కోసి ఫ్రై చేసింది అయితే సిరిచేది ఉంటుంది, కానీ ఇది అస్సలు చేదు ఉండదు. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి, చాలా కమ్మగా ఉంటుంది అనమాట. పప్పుచారు, చారు, మజ్జిగ చారు, లేకపోతే ఏ రకమైన పులుసులు కానీ ఉన్నా సరే ఇది చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అయితే నేను దీనిలోను చూడండి, ధనియాలు, జీలకర్ర, ఉప్పు, కారం, పల్లీలు, ఈ పుట్నాలు వేసాను కదా, దానిలో నాకు ఇప్పుడు వేయించుకున్నవి ఉన్నాయి, అందుకని కొంచెం పల్లీలు కూడా వేస్తున్నాను. జనరల్గా నేను పల్లీలు వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి కదా, కొంచెం కమ్మగా ఉంటుందని వేసాను అనమాట. ఇది ఇలా వేగుతూ ఉంటుంది. మనం ఈలోపు ఈ పౌడరు చేసుకుందాం. చాలా అంటే చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది అనమాట. ఇది రైస్లో ఉన్న తినేయచ్చు, లేకపోతే సైడ్ డిష్గా అన్నా ఉపయోగించుకోవచ్చు. ఇది చక్కగా స్మూత్ పౌడర్లా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రై. ట్రై చేయండి. ప్రత్యేకంగా ఏమీ అక్కర్లేదు, మనకి ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు అనమాట. 2 కాకరకాయలు ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఒకవేళ మీరు ఎక్కువ మంది ఉంటే ఎక్కువ చేసుకోవచ్చు. మా ఇంట్లో ప్రస్తుతానికి మా వారు నేను ఉన్నాం కాబట్టి మా ఇద్దరి కోసం ఈ 2 చేస్తున్నాను అన్నమాట. ఈ 2 కాయలు చేస్తున్నాను. చూడండి ఎలా తయారవుతుంది. ఈ పొడి వేస్తే చాలా బాగుంటుంది. ఇది పూర్తిగా రెడీ అయిన తర్వాత మాత్రమే ఈ పౌడర్ వేయాలి. పక్కన పెడుతున్నాను.
ఇలా కొంచెం బాగా వేగాలన్నమాట. హైలోనే వేపుకోవాలి, ఎందుకంటే హైలో వేపుకుంటే చక్కగా కరకరలాడుతూ బాగుంటుంది ఫ్రై. ఈరోజు నేను పల్చటి పప్పుచారు చేస్తున్నాను. దానిలోకి ఇది చాలా టేస్టీగా ఉంటుందని కాకరకాయ ఫ్రై కూడా చేస్తున్నాను. దీనిలో మూత పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇలాగే వేయించుకోవాలి బాగా. ఇది హైలో పెట్టడం వల్ల కొంచెం కదుపుకుంటూ వేయించుకుంటే చాలా టేస్టీగా కరకరలాడుతూ వస్తుంది అన్నమాట ఫ్రై. ఒకే కూరగాయని రకరకాలుగా మనం రుచిగా తినచ్చు. కాస్త ఎలా చేయాలో తెలిస్తే చాలు. కాకరకాయ ఫ్రై 2 రకాలుగా చేస్తున్నాను, చూపించాను మీకు. దీంతో కలిపి కాకరకాయ ఎగురు చూపించాను, కాకరకాయ పులుసు కూర చూపించాను. వాళ్ళు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే నా ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఈ కాకరకాయలు అంటే చాలామంది సరిగ్గా తినరు, కానీ నాకు చాలా ఇష్టం కాకరకాయలు ఈ రెసిపీస్ అంటే. ఇవి కాయ చేదుగా ఉంటుంది, కానీ రెసిపీ చేసిన తర్వాత మంచి కమ్మనైన రుచి వస్తుంది. కొంచెం బాగా డ్రై అవనిద్దాం. ఈ సమ్మరు దాహం వేసినట్టున్నా వేయకపోయినా తరచూ కొద్దిగా వాటర్ తాగుతూ ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు ఇంటి దగ్గర ఉంటే ఓకే, బయటికి ఆఫీసులకు కానీ ప్రయాణాల్లో ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఒక వాటర్ బాటిల్ కూడా పెట్టుకోండి. వీలైతే మజ్జిగ, నేను మసాలా మజ్జిగ చేసి చూపించాను కదా, అది కూడా ఉన్నా పర్వాలేదు. అసలు అది ఉంటే ఇంకా ఎక్సలెంట్. లేదు, వాటర్ అయితే కంపల్సరీ దగ్గర పెట్టుకోవాలి. చూడండి, ఇంతవరకు వేగిపోయింది కదా, చాలా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనం ఇలాగ పొడి చేసుకున్న దీన్ని వేసుకుందాం. మిక్సీ పట్టుకున్నాం కదా, ఇదేంటంటే 1 స్పూన్ పల్లీలు, 2 స్పూన్లు పుట్నాలు, ధనియాలు 1 స్పూను, 1/2 స్పూన్ జీలకర్ర, తర్వాత ఉప్పు, కారం, అంతే. ఇవన్నీ ఇలాగా చల్లేసుకుని ఒకసారి ఇలా ట్రై చేయండి. కాకరకాయ రోజు పెట్టమంటారు ఇంట్లో వాళ్ళు, కాకరకాయ ఫ్రై రోజు కావాలంటారు, అంత బాగుంటుంది. ఇది సరిపడా వేసుకోండి. నాకు ఇది మిగిలింది, ఇది నేను మళ్ళీ స్టోర్ చేసుకుని మళ్ళీ ఏదైనా చేసినప్పుడు దానిలో వేస్తాను. దీన్ని కొంచెం బాగా ఫ్రై అవనిద్దాం. పౌడర్ వేసాం కదా, ఈ పౌడర్ అంటే మనం ఈ పొడి చేసేటప్పుడు అన్ని పచ్చి పదార్థాలు వేసాం, అందుకని కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. ఇది రైస్లో డైరెక్ట్గానే కలుపుకుని తినచ్చు, లేకపోతే సైడ్ డిష్గా కూడా వాడచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి మర్చిపోకుండా. కనీసం ఒక్క కాయతో మీరు ట్రై చేశారంటే దాని తర్వాత మీరు ఎన్నిసార్లు వండుతారో మీకే తెలుస్తుంది. ఈ పౌడర్ వేసిన తర్వాత కొంచెం జాగ్రత్తగా సిమ్లో పెట్టుకుని వేయించుకుంటూ, ఇలాగ సిమ్లో పెట్టి వేయిస్తూ మాడకుండా చూసుకోండి. ఓకే, అయిపోయింది అంతే.
మీకు ఇష్టమైతే కరివేపాకు అవి వేసుకోవచ్చు, లేకపోయినా బాగానే ఉంటుంది. నేనైతే వెయ్యను కరివేపాకు దీనిలో, ఎందుకంటే ప్రతి దానిలోనూ కొత్తిమీర కరివేపాకు వేస్తే కేవలం వాటి ఫ్లేవర్ మాత్రమే మిగులుతుంది. ఇలాగా డైరెక్ట్ ఈ వెజిటబుల్ టేస్ట్ ఫ్లేవర్ తెలియాలంటే అవి వేయకుండా ఉంటేనే బాగుంటాయి. ఓకేనా, అయిపోయింది. ఇంకా ఇలా ఉంచేసి ఒక 2 మినిట్స్ తర్వాత మీరు సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ కాకరకాయ ఫ్రై రెడీ. ఓకే, బాయ్. సమ్మర్ కదా, పల్చటి పప్పుచారు కూడా పెట్టాను అనమాట. ఉప్పు వేసిస్తే పప్పుచారు కూడా రెడీ అయిపోద్ది. యమ్మీ పప్పుచారు కాకరకాయ ఫ్రై ఈరోజు అద్దరిపోద్ది అనమాట టేస్ట్. ఇప్పుడు స్టవ్ ఆపేసి 2 నిమిషాలు ఉన్న తర్వాత పప్పుచారు కూడా రెడీ అయిపోయినట్టే. ఓకే, బాయ్.